హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్యాచిలర్స్ కూడా బ్రహ్మాండంగా చేసేలా చికెన్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అది కూడా నార్మల్ రైస్తో. చాలా సింపుల్గా, టేస్టీగా, ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ చికెన్ బిర్యానీకి కాంబినేషన్గా రైతా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైతా ప్రిపరేషన్ కూడా వీడియోలో చూద్దాము. ఇంటికి ఎవరైనా అనుకోకుండా రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా క్విక్గా ప్రిపేర్ చేసే బెస్ట్ రెసిపీ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ అండ్ రైతా రెసిపీస్ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఎంతో టేస్టీగా ఉండి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఈ చికెన్ పీసెస్ మరీ చిన్నవిగా కాకుండా అలాగనే పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేయడం కోసం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా, అలాగే 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే బాగా సన్నగా తరిగిన ఒక పావు కప్పు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక అరచెక్క నిమ్మబద్ద రసం కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలిపిన తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మనం తీసుకున్న కేజీ చికెన్కి మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సగం వేసుకోవాలి, తర్వాత లాస్ట్లో సగం వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ముందే వేసేస్తే చికెన్ పీసెస్కి మసాలా సరిగా పట్టదండి. కాబట్టి లాస్ట్లో వేసేసి జస్ట్ ఒకసారి అంతా బాగా కలిపేసేసి మూత పెట్టి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదా నార్మల్గా రూమ్ టెంపరేచర్లో అయినా కూడా పెట్టేసేయచ్చు. టైం లేదు అనుకుంటే ఒక అరగంట సేపు అయినా మ్యారినేట్ చేయాలండి. అప్పుడే ముక్కలకి మసాలా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెరుగు వేసాం కాబట్టి పీసెస్ చాలా సాఫ్ట్గా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి రైస్ని కూడా నానబెట్టుకోవాలండి. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకుంటే సరిపోతుంది. అంటే సైడ్కి ఎటువంటి కర్రీ లేకపోయినా ఉట్టిదే తినేయచ్చు, లేదా రైతాతోటి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో 4 కప్పుల రైస్ వేసుకుంటే కిలో రైస్ అవుతుంది. రైస్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే టోటల్గా 6 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బాగా పాత రైస్ తీసుకుంటే 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు చికెన్ చూద్దాము. చికెన్ బాగా మ్యారినేట్ అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు ఈ చికెన్ని స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. అంటే ఈ చికెన్లోని వాటర్ మొత్తం ఊరి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం రైస్ కుక్కర్ గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. కానీ ఆ రైస్ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టి యూస్ చేస్తే రైస్ కుక్కర్ త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగని డైరెక్ట్గా రైస్ కుక్కర్లో చేసేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ కొద్దిగా మనం కడాయిలో చేసిన తర్వాత ఈ చికెన్ని రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి రైస్ కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టి ఉంచుకున్న రైస్ని వాటర్తో సహా వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ కొలతలతో చేస్తే మీకు ఉప్పు, కారం, మసాలా కరెక్ట్గా సరిపోతాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి రైస్ కుక్కర్ని ఆన్ చేసిన తర్వాత మనం నార్మల్గా రైస్ని ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న రైస్ కుక్కర్ క్వాంటిటీ వచ్చేసి 2.2 లీటర్, అంటే 2.2 లీటర్ల కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్ తీసుకున్నానండి. మనం తీసుకున్న కేజీ చికెన్, కేజీ రైస్ చక్కగా ఉడుకుతుంది. మధ్యలో ఒకసారి ఈ విధంగా అడుగున చికెన్ ముక్కల్ని పైకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసి రైస్ని ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాము. ఈ రైతా ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోకి తగినంత పెరుగు, అంటే మనకి కావాల్సినంత పెరుగును వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పెరుగుని ఎక్కడా గడ్డలు లేకుండా ఈ విధంగా చిలికి తీసుకోవాలి. పెరుగుని ఎంత సాఫ్ట్గా చిలికి తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తరుగు, 1 టీ స్పూన్ కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే రైతా రెడీ అయిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసి బిర్యానీని చూద్దాము. ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ బిర్యానీ అయిన వెంటనే కొంచెం లిక్విడ్ లాగా గ్రేవీ లాగా అనిపిస్తుంది. ఇది ఆరిన తర్వాత చాలా పొడి పొడిగా రుచిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి మూత పెట్టి కరెక్ట్గా ఒక పావు గంట సేపు వదిలేసేయండి. కొంచెం ఆరిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ మీకు బాగా ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే దమ్ బిర్యానీ అలా కాకుండా ఈ విధంగా రైస్ కుక్కర్లో ఒకసారి చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చికెన్ పీసెస్ కూడా చెదిరిపోకుండా చాలా చక్కగా ఉడికాయి చూడండి. అంతే అండి, బ్యాచిలర్స్ కూడా బ్రహ్మాండంగా చేసే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.